నమస్తే అందరికీ. ఇవాళ నేను మీ ముందుకి పేరెంట్స్ పడే కష్టాలు, కన్నీటి గురించి ఈ వీడియో ముందుకి నేను తెస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన పేరెంట్స్ అనే వాళ్ళని అందరూ ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వాళ్ళ ఆస్తులు తీసేసుకుంటున్నారు. ఇక్కడ ఇలా జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే, మన పేరెంట్స్ నుండి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, పిల్లల నుండి వాళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు. అంటే ఇక్కడ మనం మన పేరెంట్స్ని సరిగ్గా చూసుకుంటే మనల్ని మన పిల్లలు సరిగ్గా చూసుకుంటారు. ఇక్కడ మనం మన పేరెంట్స్ని సరిగ్గా చూసుకోం, ఎందుకంటే వాళ్ళని ఎక్కడో వదిలేస్తాము. మన పిల్లలు ఏం నేర్చుకుంటారు, మనల్ని ఎక్కడో వదిలేయాలనే నేర్చుకుంటారు. ఇక్కడ ఇలా జరుగుతుంటే ఇప్పుడు మనం మన పిల్లలకి ఏం నేర్పించాలి? మనం మన పేరెంట్స్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకొని ప్రతిరోజు మన పిల్లలకి మనం ఏం చేస్తున్నామని వాళ్ళకి కనిపించేటట్లు చూస్తే, ఇక్కడ రేపు మన పిల్లలు మనల్ని అలానే చూస్తారు. మన పేరెంట్స్ అనే వాళ్ళని మనం ఇక్కడ పెట్టుకొని చూసుకుని మన ఇంట్లో పెట్టుకొని చూసుకుంటే, రేపొద్దున మనల్ని మన పిల్లలు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇక్కడ మనం పెట్టుకొని చూడడం, కానీ మన పిల్లలు మనల్ని పెట్టుకోవాలి. ఇది ఇక్కడ 50% పిల్లలది తప్పు ఉంటుంది, 50% మంది తప్పు ఉంటుంది. మనం నేర్పిస్తేనే పిల్లలు నేర్చుకుంటారు. అలా అని నేను మా పేరెంట్స్ని చూస్తాను కుదరలేదు, ఇప్పుడు నా పిల్లలు నన్ను ఎందుకు చూడరు అనుకోవచ్చు మీరు. ముందు నీ పేరెంట్స్ నువ్వు చూస్తే, కుదిరినా కుదరకపోయినా నీ పిల్లలు నిన్ను చూస్తారు. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఇందులో తప్పు పిల్లలది ఉంటుంది, పేరెంట్స్ది ఉంటుంది. పిల్లల్ని చూసి పేరెంట్స్ ఈ విషయంలో అయితే చాలా బాధలు పడుతున్నారు. రెండో పాయింట్, అబ్రాడ్ వెళ్ళిన పిల్లల కోసం వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళల్లో నీళ్ళు ఎండిపోయేదాకా ఎదురు చూస్తూనే ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే, అక్కడికి వెళ్ళిన వాళ్ళు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అని ఏదో పార్ట్ టైం జాబ్ చేసి అది రూపాయి సంపాదించి, రూపాయి సంపాదించి ఇంటికి పంపిస్తారు. దాని తర్వాత 5 years తర్వాత అక్కడే సిటిజన్షిప్ ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిలు పెళ్లి చేసేసుకొని అక్కడే సెటిల్ అయిపోతున్నారు. ఇక్కడుండే అమ్మా నాన్న వాళ్ళ పిల్లల కోసం ఎదురు చూసి వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు తప్పితే ఇంకేం మిగలట్లేదు. ఇక్కడ దీనికి కారణం ఏంటి అని చూస్తే, ఈ పిల్లలు అనేవాళ్ళు సంపాదన మీద పడి వాళ్ళ పేరెంట్స్ని కూడా మర్చిపోతున్నారు. మా అమ్మ ఇంత కష్టపడి పంపించింది, నేను డబ్బులు పంపిస్తే సరిపోద్ది అనే ఉద్దేశంలో ఉంటున్నారు. కానీ ఇక్కడ పేరెంట్స్కి ఒక సర్టెన్ టైం అయిన తర్వాత డబ్బులు కాదు ముఖ్యం, నా పిల్లలు నా దగ్గర ఉంటే సరిపోద్ది అనే ఒక మైండ్ సెట్ వస్తుంది. ఒక 60 years వచ్చేసిన తర్వాత మా పిల్లలు మా దగ్గర ఉంటే చాలు అనే మైండ్ సెట్ వచ్చిందా, ఇంకా రోజు రోజుకి వాళ్ళు కృంగిపోతానే ఉంటారు. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ ఎదురు చూపులు చివరికి చావు వరకు వెళ్తాయి. ఆ చావు వరకు వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు ఎవరు రావట్లా, అక్కడే ఉంటున్నారు. అందుకని ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీ పేరెంట్స్ కోసం ఒక 15 days or 20 days టైంని కేటాయించుకొని ప్రతి ఒక్కళ్ళు ఇండియాకు వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించండి. మూడో పాయింట్ ఏంటంటే, ఈ జనరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి డైవర్స్లు ఎక్కువ అవుతాయి. ఈ డైవర్స్ చూసి మన పేరెంట్స్ అనేవాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. ఈ డైవర్స్లు ఎందుకు అవుతున్నాయా అని రీసెర్చ్ చేస్తే, వీళ్ళు పెళ్లి కాకముందు లవ్ చేసి ఉంటారు. ఈ లవ్లో ఏమనిపిస్తుంది, నా ప్రాణం నువ్వే నాకు సెట్, నా లైఫ్ నువ్వే అన్నట్లు ఒక కథ అనేది అల్లుతారు. దీని తర్వాత తీరా పెళ్లి చేసుకొని అంతా హ్యాపీ అనుకునే టైంలో ఈ అబ్బాయిలకి అమ్మాయిల బొక్కలు కనిపిస్తాయి, అమ్మాయిలకి అబ్బాయిల బొక్కలు కనిపిస్తాయి. ఇలా కనిపించడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ అయ్యో లేకపోతే అడ్జస్ట్ అవ్వకో ఇలాంటి డైవర్స్ అవుతూ ఉంటాయి. ఈ డైవర్స్లు అనేవి అవటం వల్ల ఇక్కడ 2 కుటుంబాల పేరెంట్స్ అనేది ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం
వాళ్ళకి తెలియట్లా. ముందే రైట్ పర్సన్ అనే అతన్ని చూస్ చేసుకుంటే ఈ పేరెంట్స్ అనే బాధని మనం కొంచెం తగ్గించే వాళ్ళం అవుతాం. దీన్ని బట్టి మీరు లవ్ చేసిన కొంచెం రైట్ పర్సన్స్ అనే వాళ్ళని ప్రేమించండి. అండ్ కొంచెం మీ అమ్మా నాన్నల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. 4th పాయింట్ ఏంటంటే 25 years వచ్చిన పిల్లల్ని చూసి పేరెంట్స్ బాధపడుతూనే ఉంటారు. మా అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదు, మా అబ్బాయి ఇంకా ఖాళీగా ఉన్నాడు అని. ఇక్కడ పిల్లల్ది 50% తప్పైతే ఇక్కడ పేరెంట్స్కి సాడీలు చెప్పే వాళ్ళు ఎక్కువ. మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు, వాళ్ళు వీళ్ళు, ఏమా నీ కొడుకు అది చేయలేదా, ఏమా నీ కొడుకు ఇది చేయలేదు, ఈ మాటలు విని వీళ్ళు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. వీళ్ళ బాధని ఇతను ఒకవేళ అర్థం చేసుకొని 15,000కి వెళ్ళి శాలరీ కోసం 15,000 శాలరీ కోసం వెళ్ళి జాబ్ చేసిన వాళ్ళే వీన్ని నువ్వు చదివేంది, నువ్వు చేసేదేంది, 15,000 నీకు ఏం మూలకు వస్తాయి అంటారు. ఆ మాటలు విని మళ్ళీ వీడు ఇంటికే వస్తాడు. ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దామా అంటే ఆ బిజినెస్ చూసి కూడా వేరే వాళ్ళు ఏంద్రా నువ్వు ఇది స్టార్ట్ చేసావు, నువ్వు ఇంకా ఎదగవా, నీ బతికింతేనా అన్నట్లుంటారు. వాడికి వాళ్ళ పిల్లలతో కంపారిజన్, వీళ్ళ పిల్లలతో కంపారిజన్ చేసి వాడిని ఒక లూజర్గా చూస్తూనే ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే వీడు ఇటు అమ్మకి నాన్నకి చెప్పుకోలేక, ఇటు వీడు బాధపడలేక సతమతం అయిపోతూనే ఉంటాడు. ఈ పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేయలేక వాళ్ళలో వాళ్ళు ఉంటానే ఉంటారు. ఇందులో నేను ఒకడిని. మా అమ్మ ప్రతిరోజు నన్ను తిడతానే ఉండిద్ది, బాధపడతానే ఉండిద్ది. లోకులు అనేవాళ్ళు కాకులు. దీన్ని మనం లోకుల్ని ఎప్పుడు మనం పట్టించుకోనే కూడదు. 5th పాయింట్ ఏంటంటే డ్రగ్స్, బెట్టింగ్స్. ఇవి ఆడటం వల్ల మన పేరెంట్స్కి మనం ఎంత బాధను మిగులుస్తున్నామంటే ఈ డ్రగ్స్, ఈ బెట్టింగ్స్ అనేవి మన లైఫ్లో ఉండటం వల్ల మన పేరెంట్స్ చావు దాకా తీసుకెళ్తున్నాం. ఆ కొంతమంది అయితే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మనం చేసిన ఈ తప్పులకి. ఈ పేరెంట్స్ అనేవాళ్ళు మనకి చెప్తారు ఆపయ్యా, అది చేయొద్దు, ఇది చేయొద్దు. మనం వినకుండా మన పేరెంట్స్కి ఉండే ఆస్తులన్నిటినీ తీసుకెళ్ళి 1000లో ఒక్కడికి వచ్చే అదృష్టం కోసం వాళ్ళ కళల్ని, ఆశల్ని ఇక్కడ తాకట్టు పెడుతున్నాం. ఈ డ్రగ్స్ అనే దానికి మనం బానిసలైతే ఫ్యూచర్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ని ఎవరు ఊహించుకోలేం. ఫ్యూచర్లో ఒకవేళ మీకు పెళ్ళైనా పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదని కొన్ని రీసెర్చ్ చెప్తున్నాయి. ఈ బెట్టింగ్ అనేది 1000 మందిలో ఒకటికి తగిలే అవకాశాన్ని మీకు వస్తుంది అనే మీ నమ్మకాన్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీన్ని మీరు మార్చుకోవాలి. ఈ బెట్టింగ్ అనే దాన్ని మీరు వదిలేస్తే ఇప్పుడు ఒకవేళ బ్యాన్ అయినా కొన్ని వెబ్సైట్లు నడుస్తూనే ఉన్నాయి. ఆ నడిచిన టెలిగ్రామ్స్లో వీటిలో కానీ ఈ వెబ్సైట్లో దేనిలోనైనా ముందు 1000 వస్తుంది, 10,000 వస్తుంది, 1,00,000 వస్తుంది. కానీ తర్వాత ఆ 1,00,000కి 5 లక్షలు పోద్ది, ఆ 1,00,000కి 10 లక్షలు పోద్ది. చివరికి మీ పేరెంట్స్కి మీరే తలకొరివి పెట్టాల్సి వస్తుంది. దాన్ని బట్టి మీరు ఈ బెట్టింగ్స్కి, ఈ డ్రగ్స్కి చాలా దూరంగా ఉండండి. ఈ బెట్టింగ్స్కి, డ్రగ్స్ వల్ల మీ కుటుంబ సభ్యులందరూ బాధపడాల్సి వచ్చింది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.